మెడలో తాళిని తీయబోతూ ఉంటారు. శారద అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శారద తాళి తీస్తూ ఉండగా భూమి వచ్చి తాళిని అడ్డుపట్టుకుంటుంది. వెంటనే వాళ్ళని పక్కకు తోసేస్తుంది. శారద మెడలో తాళి ఉండేలా చేస్తుంది. అక్కడున్న కుంకుమ తీసుకుని శారద నుదుటిపై బొట్టు పెడుతుంది. ఇక శారద అయితే ఏడుస్తూ భూమిని హగ్ చేసుకుంటుంది. భూమి కూడా శారదని హగ్ చేసుకుంటుంది. బాధపడుతూ ఉంటుంది. భూమి అని అపూర్వ గట్టిగా అరుస్తుంది. నువ్వు మనిషివా మృగానివా అని భూమి అపూర్వని తిడుతూ ఉంటుంది. భూమి ఏం చేస్తున్నావు అని శరత్చంద్ర కూడా అడుగుతూ ఉంటాడు. మీరేం చేస్తున్నారు నాన్న? ఒక పుణ్యశ్రీ తాలిబొట్టుని తీసేస్తూ ఉంటే మీరు తెంచుతూ ఉంటే వినోదం చూసినట్టు చూస్తున్నారా అని భూమి శరత్చంద్రని నిలదీస్తూ ఉంటుంది. భూమి నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, మధ్యలో అడ్డు రాకు. ఏంటి ఇంకా చూస్తున్నారు, వచ్చి తాళి తెంచేయండి అని అపూర్వ చెప్తుంది. అడుగు ముందుకు వేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని భూమి ఇక కోపంగా ఉగ్రరూపం చూపిస్తూ వేలు చూపిస్తూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి వాళ్ళని అడ్డుకుంటున్నావు? నేనే ఆ పని చేస్తే నువ్వు నన్ను అడ్డుకుంటావా? అడ్డుకోగలవా? ఈ శారద అదృష్టం బాగున్నట్టుంది. ముత్తైదువులతోనే తన తాళి తెంచుకోవాలి అనుకుంటున్నట్లుంది. నేనే తెంచేస్తాను అని అపూర్వ చెప్తుంది. అపూర్వ శారద దగ్గరికి వచ్చి తాళిని పట్టుకుని లాగుతూ ఉంటుంది. శారద అయితే ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటుంది. వెంటనే భూమి శారదని ఇక అపూర్వని చేపట్టి తోసి లాగి చెంపలు మనిపిస్తుంది. అలా భూమి అపూర్వ చెంప పగలగొట్టడంతో అపూర్వ పోయి శరత్చంద్రపై పడిపోతుంది. అపూర్వ షాక్ అయి చూస్తూ ఉంటే భూమి ఏం చేస్తున్నావు అని శరత్చంద్ర గట్టిగా అరుస్తాడు. నాన్న అంటూ భూమి కూడా అంతకు రెట్టింపుగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. బిందు, చరణ్, బామ్మ అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. భూమి నీ తల్లినే కొడతావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఎవరు నా తల్లి? తల్లి అన్న పదానికి అర్థం తెలుసా దీనికి అసలు అని భూమి అంటుంది. తల్లి అనిపించుకోవాలంటే ముందు ఆడదై ఉండాలి. నిజమైన ఆడదానికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? సహనము, ఓర్పు. అందుకే భూమి కూడా ఆడదయ్యి మనల్నందరినీ భరిస్తూ ఉంటుంది. వాటిలో ఒక్క లక్షణమైనా ఉందా ఈవిడికి? ఉంటే భర్త బతికుండగానే సాటి ఆడదాని తాలి తెంచాలని చూస్తుందా అని భూమి అపూర్వకి దిమ్మ తిరిగేలాగా ఇక మాట్లాడుతూ ఉంటుంది. భూమి నిజానికి నువ్వే తప్పు చేస్తున్నావు. అపూర్వ వదిన నాకు న్యాయం చేస్తుంది. ఈ శారద వల్ల నేను చాలా నష్టపోయాను. నాకు అన్యాయం జరిగింది. నువ్వు అపూర్వ వదిన్ని ఇలా మాట్లాడకూడదు అని మీరా చెప్తుంది. ఏంటత్తయ్య నీకు అన్యాయం జరిగిందా? అసలు కృష్ణప్రసాద్ మామయ్య చేతుల మీదుగా ముందు తాళిపడింది ఎవరి మెడలో? శారద అత్తయ్య మెడలోనే కదా. అయినా అన్యాయం ఎవరికి జరిగింది? భూమాతల కష్టాలను భరిస్తూ వస్తుందే శారద అత్తయ్య. అసలు ఈ రెండో పెళ్ళి చెల్లదు, నా భర్త నాకే సొంతం అని కోర్టు మెట్లు ఎక్కి ఉంటే న్యాయం ఎవరికి జరిగి ఉండేది? అత్తయ్యకే, శారద అత్తయ్యకే న్యాయం జరిగి ఉండేది. మా ఆయన్ని అన్యాయంగా నిర్బంధించారని శారద అత్తయ్య కోర్టు మెట్లు ఎక్కి ఉంటే మీరు జీవితాంతం కోర్టు చుట్టూ తిరుగుతూ మీ పరువు పోగొట్టుకునేవారు. కానీ శారదత్తయ్య అలా చేయలేదు. లోకమంతా మొగుడు వదిలేసింది అని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఆ బాధనంతా తానే దిగమింగుకొని ఏడుస్తూ ఉండేది. అలాంటి దానికి అన్యాయం జరిగింది కానీ నీకు అన్యాయం జరిగిందా అని భూమి మీరాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక వెంటనే శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న వద్దు నాన్న, అత్తయ్యని విధవని చెయ్యొద్దు. ఆ పని చేసి మరింత పాపం మూట కట్టుకోవద్దు నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేశారో మా అమ్మ మీకు దూరం అయిపోయింది. మా అమ్మ కనుక ప్రాణాలతో ఉండుంటే ఈరోజు ఇలాంటి ఘోరం జరగనిచ్చేది కాదు కదా నాన్న అని భూమి చెప్తుంది. నేనేం పాపం చేశాను నాన్న? కన్న తల్లి ప్రేమకు నోచుకోకుండా ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చాను. ఆ తల్లి స్పర్శ కూడా నాకు తెలియదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ కారు వచ్చి ఆగుతుంది. భూమి, చరణ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తూ ఉంటారు. మామయ్య మామయ్య అని భూమి పిలుస్తూ ఉంటే ఏమైందమ్మా అని కేపీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే భూమి జరిగింది మొత్తం చెప్తూ ఉంటే దాంతో కేపీకైతే చాలా కోపం వస్తుంది. శారద దగ్గరికి వస్తాడు. ఇక శారద కేపీని హక్ చేసుకోబోతూ ఉంటే వెంటనే మీరా పక్కకు లాగేస్తుంది కేపీని. అయితే కేపీ మీరా చేతిని విదిలించుకుంటాడు. అక్కడున్న ఒక చిన్న చెంబుని కాలుతో విసిరి కొడతాడు. కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర గట్టిగా అరుస్తాడు. అపూర్వ కూడా కేపీని అరుస్తూ ఉంటే ఆపండి ఆపండి అంటూ కృష్ణప్రసాద్ వేలు చూపిస్తూ శరత్చంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక శారద చేపట్టుకొని అసలు తనని ఇంతవరకు ఇబ్బంది పెట్టింది చాలు, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? శారదన్ని పిల్లల్ని వదిలేయమని చెప్పారు, వదిలేశాను. అలాగే విడాకులు ఇస్తేనే భూమి గగన్ల పెళ్లి జరిపిస్తామని చెప్పారు, అది కూడా చేశాను. కానీ ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు? నన్ను మానసికంగా చంపేశారు. ఇంకా ఎన్ని రోజులు మీ రాక్షసత్వం నేను భరించాలి
అని కృష్ణప్రసాద్ ఇక వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు. భూమి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న వద్దు నాన్న, ఇప్పటికైనా ఆపేయండి నాన్న, మీకు దండం పెడతాను అని కాళ్ళు పట్టుకొని మరీ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది. కేపీని నీకు మాత్రం సొంతమయ్యేలా చేస్తానని శరత్చంద్ర మీరాకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అపూర్వ వైపు చూస్తూ ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ అప్పుడు శారద భుజంపై చేయి వేయడంతో శారద కేపీ గుండెలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ముందు ఆ శారదని కేపీకి దూరంగా జరగమని చెప్పు. జీవితంలో ఒకరి ముఖం ఒకరు ఎప్పటికీ కూడా చూసుకోరు అని చెప్పించు. వాళ్ళతో చెప్పించు. అప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని ఆపుతాను. లేదంటే ఈ ఇంట్లో నేను కేపీనో ఒక్కరం మాత్రమే మిగులుతాము అని శరత్చంద్ర అంటాడు. భూమి అయితే ఇక ఏడుస్తూ శారదని పక్కకి లాగుతుంది. చెప్పండి అత్తయ్య, ఇంకెప్పుడు కూడా మామయ్య ముఖం మీరు చూడనని చెప్పండి అని అత్తయ్య అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే అప్పుడు శారద కూడా బాధపడుతూ ఆయనే మా ఇంటికి వచ్చినా కూడా ముఖం మీదే తలుపు వేసేస్తాను మామయ్య. ఇప్పుడు మీరు చెప్పండి అత్తయ్య పరిస్థితి మీరు చూసైనా మాట్లాడండి మామయ్య, లేకుంటే ఈ రాక్షసి అత్తయ్యని చంపేస్తుంది. మామయ్య మాట్లాడండి, చెప్పండి మామయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడు శారదని కలుసుకోను, మాట్లాడను, తన ఇంటికి కూడా వెళ్ళను, ముఖం కూడా చూడను అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఇక కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తూ ఉంటే వావ్ అంటూ అపూర్వ చప్పట్లు కొడుతుంది. వెళ్తున్న కేపీ ఆగిపోతాడు. బావా, వీళ్ళ మాటలు నీటి మీద బుడగల్లాంటివి బావా. ఎన్నిసార్లు వీళ్ళు ఇలా మాట్లాడలేదు, మళ్ళీ మళ్ళీ కలుసుకోలేదు. ఈ భూమి చెప్పమంది కాబట్టి వీళ్ళు చెప్పేశారు. కానీ వీళ్ళు కలుసుకుంటూనే ఉంటారు బావా. ఎవరు నమ్మరు బావా అని అపూర్వ అంటే అవును అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే. చూడు కేపీ, ఈసారికి భూమి మాట మీద నేను నిన్ను వదిలేస్తున్నాను. ఈసారి మాట తప్పారే అనుకో, నేను నిన్నేమీ చేయను. ఎందుకంటే నా చెల్లెలు బాధపడుతుంది కాబట్టే. ఈ శారదని మాత్రం చంపేస్తాను మాట తప్పితే అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. వెళ్ళండి మావయ్య, ఇంకొక క్షణం కూడా మీరు అత్తయ్య ముందు నిలబడొద్దు, వెళ్ళండి అని భూమి అనడంతో కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత పూర్ణి భూమి దగ్గరికి వస్తుంది. భూమి అంటూ భూమిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. భూమి ఇక పూరిని పట్టుకొని తాను కూడా ఏడుస్తూ ఉంటుంది. చరణ్, బిందు, బామ్మ మాత్రం చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. తర్వాత పూర్ణి శారద ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. శారద ఏడుస్తూ ఉంటే అమ్మ అమ్మ అని పూర్ణి పిలుస్తున్నా కూడా శారద అయితే వినిపించుకోకుండా ఇక స్నానానికి వెళ్తుంది. అలా స్నానం చేసి వచ్చి మళ్ళీ పట్టు చీర కట్టుకొని కుంకుమ పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని అద్దంలో తను తాను చూసుకుంటూ అక్కడ జరిగింది మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి కారులో వెళ్తూ ఉంటే అప్పుడే శివని కొంతమంది రౌడీలు మళ్ళీ వెంటపడుతూ ఉంటారు. దాంతో శివ పరిగెడుతూ ఉంటే భూమి కారు కిందే పడిపోతాడు. అయ్యో, ఎవరు కారు కింద పడింది అని భూమి వచ్చి చూడగా అక్కడ శివ ఉంటాడు. శివ శివ నీకేం కాలేదు కదా అని భూమి శివని మాట్లాడుతూ ఉంటుంది. అక్క అక్క, నేను నీకు ఈ బొమ్మ ఇద్దామని వచ్చానక్క. ఇదిగో అక్క ఈ బొమ్మ. అమ్మ చివరి కోరిక ఈ బొమ్మని నీకు ఇవ్వమని చెప్పిందక్క అని శివ చెప్తూ ఉంటే భూమి ఆ బొమ్మని చూసుకొని అమ్మ నాన్నల్ని గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శివ, నీకేం గాయాలు అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటుంది.